మ్యాన్ టైం ఎంత 5:29 ఎర్లీ మార్నింగ్ కోటప్పకొండకైతే బయలుదేరాను. అమ్మ కాస్త లైట్గా చల్లుంది. ఇంకా 5 days అయితే శివరాత్రి. వాళ్ళంతా డేట్ 9, 10, 11కి ప్రభలు బయలుదేరితే ఇప్పుడు హడావిడి ఉంటుంది. దీనికి ముందే దర్శించుకుంటే బెటర్ ఉంటుందని వెళ్తున్నాం అందరం. ఇంకా ముందు పక్కన గోదారి ఇటు పక్కన రాదారి చిరుగాలులతోటి సాగే సవారి నా పేరే సంచారి ప్రేమ ఒకటే నా దారి గురి పెట్టి గోలు కొట్టే షికారి శంభో శంభో శివ శివ శంభో శంభో ఇటు పక్కో లుకై హేరంభో. కారు చండాలంగా ఉంది. చండాలని తుడుచుకోవాలి పొద్దున్నే, అందుకనే. అది కూడా ఏది ఎందుకు పడదు? ఇప్పుడు నువ్వు నీట్గా పడాలా, కారు నీట్గా పడాలా? అంత నీట్గా పడదా, కారు కూడా అంతే నీట్గా పడాలా? మరి షర్ట్ ఇప్పి దుడు. అమ్మ దేవుడి దగ్గరికి వెళ్తాను, కాడు తుడుచుకుంటున్నాడు. పని లేదు పొద్దున్న. ఏం చేసావని యాక్చువల్లీ ప్రభలన్నీ ఈ రోడ్లో నుంచే వస్తాయి డైరెక్ట్. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి స్ట్రైట్గా ఈ రోడ్డుకి హంగామా ఉంటుంది 10, 12, 13 తారీఖుల్లో మాత్రం. మామూలుగా కాదు. అరే ఆగండ్రా బాబు రే. అదే సాలే 12, 13 తారీఖుల్లో అయితే అన్నదానాలు అన్నీ ఈ రోడ్డు ఎంబడ. తిండికి అయితే కరువు ఉండదు అసలు. కింద అర్చు కాడి నుంచి నడుచుకున్నాం. మన కారు పైకి వెళ్ళిలో పీతగడ ఆడుంటాడు. ఆల్రెడీ రిప్పురా. గొరకు కూడా కొడుతున్నాడు బాబు. లేవు బాబులే. లేచాడు రీ. పీత ఊరకల్లా కళ్ళు మోస్తాడు అంతే. ధ్యానం చేస్తున్నాడు వాడు. ఏదిదా ధ్యానం చేస్తున్నాడు వాడు. కొండ మీదకి వెళ్ళడానికి మెయిన్ రోడ్. అబ్బా ఎంత అయ్యా టికెట్? 6 డీజిల్ ఫిల్టర్లో. అదే బ్లింక్ అవుతుంది అంటాం నేను. ఎంత అంట మీదకి వెళ్ళడానికి? 60? 30, 230. 2 కార్లకా? ఫోన్పే అవ్వదనే చేంజ్ లేదనే మేము కార్డ్ డ్రా చేసుకున్నాం. సరే రిటర్న్ వస్తాం. గుర్తుపెట్టుకో 2 బళ్ళు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నా కూడా మా బాబు ఏదండి భుజాల మీద ఎత్తుకొని తీసుకొచ్చాడు. కొండ కింద ఇలా కొండ మీదకి పోవాల. డేలో అయితే బాగా కనబడిద్దేమో వ్యూ పక్కన. ఇక్కడ నుంచి ఎర్లీ వ్యూ మార్నింగ్ బాగుంటుంది. చూద్దాం. బీచ్ వ్యూ కన్నా ఇదే బాగుందిగా, ఇంత ప్రశాంతంగా. సంజు అంత బద్ధకం అయింది మెట్లు ఎక్కడానికి. అదే తమ్ముడేమో మెట్లు ఎక్కుదాం అంటాడు, అన్నేమో లిఫ్ట్ ఎక్కుదాం అంటాడు. ఇంకోటి ఏంటి మిస్ అయ్యాడు. పీత ఎప్పుడైనా కానీ ఆల్ టైమ్ హిట్ ఆడే. వాడి సంకల్పం వీడి దాకా తీసుకొచ్చింది. కేవలం వీడి కోసం, వాడి కోసమే. నంది నైట్ టైంలో ఎక్కువ కనబడదులే కానీ సౌండ్ పడి నమస్తే నీకు చెప్పాడా నమస్తే? ఎవరికి? నీకే.
ఇంకా తెలిసేమో నీకు. ఎవరు అన్నకు అన్నీ తెలుసు కదా, అన్నకు అందరు తెలుసులే. నమస్తే. తమ్ముడు స్నాప్లు పెడుతున్నాడు పొద్దున్నే. లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలని తెలీదా? గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలని తెలీదా? మీది నుంచి పెళ్ళి అయింది కొత్తగా, ఆ మాత్రం భక్తి శ్రద్ధ లేకపోతే ఎట్లా? ఈడని చెప్పాలిగా మరి. అబ్బా మేము పిలిచిన తర్వాత, తమ్ముడు పిలిచిన తర్వాత, సారీ మేం కాదు, మా వాళ్ళు క్యూ తప్పించుకోవడానికి పరిగెత్తుతున్నారు. ఆఖరికి వచ్చేసాం. వీడియోలో ఫోటోలు తీయొద్దంటగా, అందుకే సీట్లా ఇక్కడికి ఆపేస్తున్నాం. పొద్దునే పోతుందండి. తాగయ్యా. ఉన్నాయిలే, ఎందుకు అనుకున్నాలే. అది ఇప్పుడు హరీష్ కాదు, అది ఆల్రెడీ కంప్లీటెడ్. ఇంకెవరు ఉన్నారు? వేసుకుంటే వేసుకో, ఏమన్నా. మంచిగా లావడతారు కదా, దండం పెట్టుకో. ఎవరికి? దేవుడికి. ఇంకో అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇంకెవరు? అందరూ ఫోటో సెక్షన్లో బిజీ ఉన్నారు. ఇక్కడ ఆయన, ఇక్కడ ఈయన. ఇదిగో ఇది వస్తుందిరా. అయ్యో, దీనికి కాళ్ళు పీక్కొచ్చినాయి ఏంద్రా? అమ్మా, ఒక్కొక్కరు ఊపిరి తీస్తున్నారు. అయ్యా ఎస్సేడు పోయాడా? తప్పలేదు ఎవరు మెట్ల మీద ఉండవు, వస్తే రావచ్చు. పా గోపి దేవాలో తెస్తే. అమ్మో వస్తున్నాయి, అరే కోతుల్ని పంపిస్తున్నాయి అవి. ఏదిరా కోతుల్ని బెదర కొడుతున్నాయి, ఎందుకు కుక్కల్ని గ్యాంగ్ వారు చేస్తున్నాయి. అది చూడు ధరమ్మ ఎట్ట భయపట్టిస్తున్నాయా. ఇంకెక్కడ బైక్ దీన్ని రౌండ్ అప్ వేసినాయా? చింటూ ఇట్రా, నువ్వురా రే భయపడ్డాలి కానీ రా. మనుషులు ఉంటున్నారు అసలు ఏం కాదు మాకు. అయ్యో బాబు, పోతాయి అసలు గెలక మాకు రేష్ ఏం కాదు. అయ్యో పోతాయి. ఒకటి తీసుకో, మన మధ్యలో వచ్చిద్దా. రా ఇట్రా. ఏం చేయలేదు, మా భయం ఎందుకు. అవి తినేవాళ్ళే పారా, బోరు కొట్టుంటాయి వాటికి తిని తిని. బాయ్. కవర్ ఎందుకు రాడపారేసావు? ఏం కావాలి, ఏమన్నా లేవు, ఏం లేవు, ఏం లేవు. కాదు కుక్కలే. నాయనా ఇదేంద్రా? వామ్మో, ఈడెవడో జెడ్ ప్లస్ సెక్యూరిటీ అన్నాడు. ఎవడాడు?
నాయన నువ్వు పామ్మ తెల్లే మేం భయపడొద్దని దాన్ని తీసుకొచ్చుకుంటాం, వాటినే బెదిరి కొట్టాయిగా. బీచ్ వ్యూ కన్నా ఇదే బాగుంది కదరా సన్ రైజ్. ఇంకా ఎంతైనా సరే ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే అది వేరే నెక్స్ట్ లెవెల్. ఇది బిఫోర్ జాతర, అంటే బిఫోర్ శివరాత్రి. ఇంకా శివరాత్రి 5 days ఉంది. 5 days 6 days రా? 6 days ఉంది. ఇవాళ December 9, February 9. ఇంకా ఫ్యూ డేస్లో మాత్రం ఈ కింద నుంచి చూస్తే మొత్తం ప్రభలు, గెయింట్ వీల్స్ ప్లస్ ఎగ్జిబిషన్స్ మొత్తం నిండిపోయింది ఏరియా అంతా. అంటే ఇది ఈ శివలింగం నుంచి ఇటు స్ట్రైట్ మొత్తం కింద ఏరియా మొత్తం. ఈగర్లీ వెయిటింగ్ నేనైతే. లాస్ట్ టైం కూడా వచ్చాను కానీ ప్రభల దగ్గర ఆగిపోయా, వీళ్ళ దయ వల్ల. ఆ ప్రభల దగ్గర అటు ఇటు చుట్టూ తిరుగుతూ ఎంటర్టైన్మెంట్ అయిందిలే. కానీ ఏందంట కావాలా? పరిస్థితులే వచ్చే ఏంది ఏంది ఇచ్చా అంటే లిటరల్లీ మొత్తం బాటిల్లే ఉన్నాయి కదరా, ఏడబడితే ఆడ. ఏంది అంటున్నాడు. నోరు తెరిచి చూస్తా ఉంటే ఏంది అని అన్న. నార్మల్ కాలువలే కదరా, కొండ కాలువలేగా ఇవి, చేదుకోవడానికి నీళ్ళు. బట్ ఏంటంటే ఇవి క్లీన్ చేయాలి, అట్లాగే ఉన్నాయి. వచ్చే వాళ్ళందరూ బాటిల్ అవి ఇందులోనే పడేస్తే ఎట్టుండిద్ది. ఇంకా నీళ్ళు ఉన్నాయి రా కరెక్టే, కానీ ఇదంతా క్లీన్ చేయాల. ఏదో కాలువలే మీద నుంచి వచ్చిన నీళ్ళన్నీ స్టోర్ అవుతున్నాయి ఈడ. ఏంద్రా అంట. థ్యాంక్ యూ బ్రో. కోతులతో కాపాడినందుకు విశ్వాసం చూపిస్తుంది అది నీకు. పాపం నీకు దానికి రాండ్రా తొందరగా వెళ్దాం, ఎవరో ఒకరు వస్తారు మళ్ళీ. ఎవరో ఒకరు వస్తే ఏమైంది? ఫోటో ఎంతసేపు 100 నిమిషాలు దిగుతాయి. ఆఖరికి నిబ్బానా కొడుకులు ఈయన్ని కూడా వదలలేదుగా. ఏవిఎస్, వనం, అన్న, అంజలి, ఎంత చిత్తారణ కొడుకులు ఉన్నారేంది వీళ్ళు. అదే చేస్తున్నాగా. అది చూడు ఎక్కడ దాకా రాశారు చూడు, అది ఎక్కడ దాకా ఎట్లా ఎక్కారంటో అది అక్కడ చూడు. అసీఫా సిద్ధు అంటే ఎవడో మరి. చీ 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 చీ. అదేంది వినయ్ లతానా లేకపోతే ఏంది? లతానా? క్రేజీ మ్యాన్. వాడు అక్కడికి వెళ్ళి పేరు ఎట్లా రాశాడంటో. రాశారు, దాని మీద పెయింట్ వేసారు అంతే. ఏంది నీ పేరేం పేరు? ఆకాశ. ఎక్కడి నుంచి వచ్చావు? అదేనా? అదే నుంచా? ఎట్లొచ్చా? చిల్లరంతా ఏ అన్న దగ్గరే ఉన్నాయి. నంది
కోటప్పకొండని ఏదేదో డెవలప్ చేస్తున్నాం అంటారు. ఇదమ్మా ఇదంతా ఏందిరా బాబు, ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఏదో శివరాత్రి జాతర వచ్చిందని అక్కడక్కడ మొత్తం చిన్న చిన్నగా డెవలప్మెంట్ వర్క్ జరుగుతున్నాయి. డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఏం కాదులే కానీ జస్ట్ ఏదో అలా నీట్గా క్లియర్ చేస్తున్నారు అంతే. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. కొండ మీద బాటిల్స్ గీటిల్స్ ఇంకా అలాగే పెడుతున్నారు. ఆ కొండ మీద కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఫస్ట్ బ్యాన్ చేస్తే బాగుండేది. ఎక్కడ పడితే అక్కడ డబ్బాలు చెత్త బాటిల్స్ అంతే. ఫ్రెష్ వాటర్ కొండ మధ్యలో కొండ కాలువల్లో స్టోర్ అయ్యే వాటర్ కూడా చెడగొడుతున్నారు మొత్తం. ఇది కూడా కాస్త చేంజ్ అయితే బాగుండేది. ఏదో చేస్తున్నాం అది దాని హడావిడి తప్ప ఏం లేదు. జస్ట్ అది ఓన్లీ శివరాత్రి వచ్చేసరికి అంత హడావిడి. ద బిగ్గెస్ట్ పండగ అయిందా కోస్తాంధ్ర ప్రభల తీర్థంతో ఎంత బ్యూటిఫుల్గా జరుగుతుందంటే అంత బ్యూటిఫుల్గా జరుగుతుంది. బట్ నిన్ను మామూలు గొట్టను రే. కారు చూడరు కోతులు ఎట్ట ఆగం చేసినాయో. ఏమైందిరా? అద్దం నిండా మొత్తం వేసినాయి. నీళ్ళు కొడదాంలే పా. ఏడన్నా వీళ్ళేరి ఉన్నారా బ్రోస్? హౌ ఇస్ యువర్ ఫీలింగ్ బ్రో? ఫీలింగ్ డివోషనలా? నీళ్ళు పట్టుకొని అద్దాన్ని కుట్టి కొడదాంలే పోనీ. ఇంకేముంది, ఆ బకెట్ తీసుకొని ఒకసారి ఎత్తే వైబర్లో కూడా గెలికినాయిరా. గెలుకుతాయి మరి కోతులు అంటే ఏమనుకున్నా. పక్కన పెట్టు. ఇక్కడికి వస్తే ఒక వైబ్ ఉంటుంది కానీ ఆ వైబ్ మామూలుగా లేదు. అది మాటల్లో చెప్పరాదు. ఎర్లీ మార్నింగ్ వస్తే మీకు ఆ వైబ్ గురించి అర్థమవుతుంది. ఎప్పుడు విజిట్ చేసినా కానీ ఎర్లీ మార్నింగ్ విజిట్ చేయండి, లేకపోతే ఈవినింగ్స్ మేబీ. మధ్యాహ్నం పూట అయితే మండిపోయిద్ది, ఎందుకంటే హిల్ ఏరియా ప్లస్ హీట్ కూడా ఎక్కువనే ఉంటుంది దానికి తగ్గట్టే. సో మోస్ట్లీ ఈవినింగ్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్స్ అయితే బెటర్ ఇక్కడికి రావడానికైతే. వచ్చేవాళ్ళు అనుకుంటే మాత్రం శివరాత్రికి మాత్రం పక్కా విజిట్ కావాలి. ఇది ఎక్కడి నుంచి టీఎన్ బా. అబ్బా 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 అబ్బా. మోస్ట్లీ ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే మనకైతే ఎర్లీ మార్నింగ్స్ లేకపోతే ఈ శివరాత్రికి 13, 14, 15 ఈ 3 రోజులు అయితే కోటప్పకొండ మాత్రం దద్దరిల్లిపోయింది. ఎందుకంటే ప్రభలతోటి దీంతో అబ్బా మైండ్ బ్లాస్ట్ అయిపోద్ది. ఫస్ట్ ప్రభల దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ప్లస్ ఎగ్జిబిషన్స్ దీంతో ఎక్సలెంట్ ఉంటుంది. మోస్ట్లీ అందరి దగ్గర అన్ని ప్లేసుల్లో జరుగుతుంది. బట్ కోటప్పకొండ ఇస్ డిఫరెంట్ వైబ్ అంతే. ఇక్కడ ఎస్పెషల్స్ ప్రభలు తీస్తారు. ఒక్కొక్కటి ఒక 4-5 ఫ్లోర్స్ ఉంటాయి. మినిమం చూడాలి. దగ్గరకు వచ్చి చూస్తేనే మీకు ఆ వైబ్రేషన్ అర్థమవుతుంది. దగ్గరకు వచ్చామంటే కథం సెట్ ఉంటుంది మొత్తం. నేను అదే డౌట్ బ్యానర్లో చూసాగా ఎక్కడ చూసినట్టుంది అని చిన్నగా నడుచుకుంటూ వస్తాను. కరెక్టే, అక్కడ అన్నాడు కదా ఆయన ఆల్రెడీ. బాడీ గార్డ్ ఉన్నాడు కదా ఆమె. అరే కార్నర్ మీద వద్దురా, కొద్దిగా స్ట్రైట్ పెట్టు. మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. ఆగుతారంటవా? ఒరే ఆడ ఫార్చునర్ ఆగింది కదా, ఆడ ఆగుతారు. వైట్ ఫార్చునర్. ఇక్కడ ఆగుదాంలే, ఏమైంది?
ఇక్కడ ఆగుదాను, పక్కన నెట్టేరా. చలో వీఆర్ ఎగ్జాక్ట్ టు మీట్ మిస్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి. మేము అనుకున్నా లేదా ఫస్ట్ చదలవాడది కాదు వీళ్ళదే, చదలవాడ కాదు వీళ్ళదే, వాళ్ళదే. చెప్పు ఏం కాదు. హాయ్ మేడం. Okay. Hello. Okay. గ్రూప్ ఫోటో దిగుతాం మేడం, ఒక చిన్న ఫోటో. కూతురా అమ్మాయి? నర్సయ్య కూతురు. ఆమె ముందు పెద్ద అమ్మాయి నర్సయ్య కూతురు. సింపుల్గా వచ్చారుగా మామూలుగా గోల్ లేకుండా. ఇప్పుడు ఈసారి కదా విన్ అయింది. లక్ష్మి అంటే విన్ అవ్వలేదుగా. ఏం పెట్టలేదు. నిజంగా చెప్తున్నా, మా వెనకొచ్చే వాళ్ళు ఎంత అదంటే వీడియో తీయండిరా అంటే వీడియో తీయరు, ఒక ఫోటో తీయండిరా అంటే ఫోటో తీయరు, కానీ ఆ ఫోటోలో మేము ఉండాలి అంటారు. ఎందుకు ఈ బ్యాచ్? ఇలాంటి బ్యాచ్ మీదల్లో కూడా ఉంటుందిలే, ప్రతి గ్యాంగ్లో ఉండిద్ది. వీళ్ళేరి పక్కకు రాని రైళ్ళని. ఇప్పుడు దొక్కుతాడు చూడు. ఇప్పుడు దొక్కుతాడు చూడు, ఎట్ట దొక్కుతాడు, దొక్కినట్టు. సరే కానీ ఒక ఫోటో తీయరు, ఒక వీడియో తీయరు, చేతులు 1,00,000 ఫోన్లు పెట్టుకొని ఫ్లెక్స్ చేస్తూ ఉంటారు. కాదు, 1,00,000 ఫోన్లు పెట్టుకొని ఫ్లెక్స్ చేస్తూ ఉంటారు, కానీ ఒక వీడియో తీయడం రాదు, ఒక ఫోటో తీయడం రాదు. ఏంది చేస్తాం? ఏందంట? ఎందుకు తీస్తే దీంతోనే తీయాలా? ఇంకా దాంతో తీయరా మీరు? ఎప్పుడు మేమే తీయాలా మిమ్మల్ని? అవేగా, అవి కాదంటున్నాయి. ఇవేగా మొత్తం నిన్న అటుపక్క వైసీపీ అవి పెట్టింది. మనం పోయినసారి లోపలికేగా. ఇక్కడికే ప్రభల్ ఎండు, ఇక్కడ మొత్తం ప్రభలు నిలబడతారు. ఇంకా ఇక్కడికే కదరా ప్రభల్దా వచ్చేది లాస్ట్. ఇంకా లోపల గ్రౌండ్లో నిలబెడతారు. జస్ట్ ఇదంతా ప్రభలు నిలబడే ప్లేస్. ఈసారి ఏంట్రా కాలువలు కొట్టారు మొత్తం. పోయినసారి ట్రాఫిక్ ఉంది, గట్లు కాలువలు తీశారు. అదేంది ఏమోలే, ఇంకా అటు ఇటు దొక్కకుండా బండ్లు పోకుండా, బళ్ళు పోకుండా. పోయినసారి ట్రాఫిక్లో ఇరుక్కున్న మామూలుగా కాదు. ఎంతరా 2 గంటలా 3 గంటలా? మా అమ్మ దోలు తీరిపోయింది మాకైతే, మామూలుగా కాదు. అందులో నుంచి దూకిచ్చి ఇందులో నుంచి దూకిచ్చి సాగు తెచ్చాము కదమ్మ. పోయినసారి డీకే అన్న ఎంటర్టైన్మెంట్ అయితే బాగుందిలే వాళ్ళందరికన్నా. పోయినసారి వీడియో ఉండాలిరా. అవన్నీ ఇందులో హార్డ్ డిస్క్లో ఉన్నాయి, నా దగ్గర లేవు. రేపు ఒక 2 days ఇక్కడ వైర్లు ఎత్తుతారు, మామూలు వైబ్ ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి ప్రభలన్నీ ఇక్కడ దాకా లైన్ కట్టి ఉంటాయి ఎర్లీ మార్నింగ్. అది ఇంకో వ్లాగ్లో చూపిస్తాను నేను. జస్ట్ ఎంతైనా కానీ ఇది ఈ ప్రభల తీర్థం అంటే ఒకటి ఈ పల్నాడు జిల్లాలోనే చూడడానికి ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. మేబీ నాకు తెలిసి ఎక్కడ చూడలేదు. ఏ వీడియోస్ కూడా వైరల్ కాదు ఇప్పటికైతే. ఒక్క ప్రభ ఎంత హైట్ ఉండిద్దిరా? ఒక 800 ఫీటా? 80 ఫీటా అంటే ఒక 3 ఫ్లోర్లా? 3 ఫ్లోర్లు? 3 ఫ్లోర్లా 4 ఫ్లోర్లా? 3 ఫ్లోర్లు అంటే 30 అడుగులు ఉంటే ఫ్లోర్ 3 ఫ్లోర్లు. అది కాదు, మినిమం నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ఒక 3 or 4 ఫ్లోర్స్ ఎత్తు. ఇంకా మీదే ఉండిద్దా? ఇంకా అంచనాలకు మించే ఉంటే చెప్పలేము అనుకో. బట్ ఈ ప్రభలు చూడడానికి అయితే ఓన్లీ మీకు కలమడైతే ఓన్లీ పల్నాడు జిల్లా నరసరావుపేట. ఇదేంద్రా ఓన్లీ కోటపకొండ దగ్గరే, కోటపకొండ అరౌండ్ ఏరియాస్, నరసరావుపేట.
దాని తర్వాత చూసుకుంటే ఇంకా గుంటూరులో ఎక్కడ చేస్తారు కదా, చేస్తారా సింగరకొండ తిరణాలు రా. సింగరేకొండ, సింగరకొండ ప్యారలల్ గా శివరాత్రి రోజు నారాకోడూరులో కూడా చేస్తారు. నారాకోడూరు కరెక్ట్, గుంటూరు దగ్గరే కదా నారాకోడూరులో చేస్తారు. అక్కడ కూడా చేస్తారు. అక్కడ ఏంటంటే నిలబెట్టే ప్రభలు ఏంటంటే ఊర్లో ఇవి తీసుకెళ్ళేవి. ఓకే ఓకే, నేను అదే విన్నా, నారాకోడూరులో కూడా ప్రభలు పెడతారంటే అది ఓన్లీ స్టాండ్ బై ఉంటాయి అంతే. ఇక్కడ అయితే వాళ్ళ గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు దాన్ని 1 month నుంచే ప్రిపేర్ చేసుకొని కట్టి దగ్గర ఎంత ఒక్క ప్రభకి ఎంత ఖర్చు అవుతుంది అంటే మొత్తం 40 to 50 lakhs అవుతుంది. ఓన్లీ ఎక్కడ నుంచి ఫస్ట్ ఊళ్ళో నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఊళ్ళోకి పెట్టేసరికి విప్పేసేసరికి ఎంత 40 to 50 lakhs. 40 to 50 lakhs. ఈ మధ్యలో జనరేటర్లు, డీజేలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు, వచ్చిపోయే వాళ్ళకి మందు, తిండి, బాటిల్లు మొత్తం కూడు గుడ్డ మొత్తం కలిపి 50 to 60 లక్షలు మినిమం దాటిద్దేమో. పగ్గాలు పట్టుకునే వాళ్ళు దగ్గర 4 to 5 floor బిల్డింగ్ పైనే ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయడానికి, దాన్ని ఆపడానికి ఎంతమంది కావాలి, ఎలా కట్టాలి, దారిలో పడిపోకుండా అది వీల్స్ మీద తీసుకొస్తా ఉంటారు. ఈ రోడ్డు మీద, ఇదే రోడ్డు మీద ఇప్పుడు మినిమం ఎప్పుడురా February 14th ఈ రోడ్డు ఉంటుంది, ప్లేస్ ఉండదు, నడవడానికి ప్లేస్ ఉండదు. అన్ని ప్రభలు ఇట్లా వస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి 4-5 ఫ్లోర్లు పెద్ద కనిపిస్తూ వస్తూ ఉంటాయి. అది వచ్చే దారిలో ఒక తీగ ఉన్న, ఒక వైర్ ఉన్న, ఒక చెట్టు ఉన్న నరికి పడేయడమే, తీసి పడేయడం. జస్ట్ వి ఎంటర్డ్ ఇన్ మధ్యరాల. ఇక్కడ ఒక ప్రభ ఉంటుంది, దారిలో చూసి వెళ్దాం. హైలైట్ ప్రభ అంటే ఇది కావూరుది కదా, కావూరు ఇంకా 2 ఉంటాయి, కమ్మవారి పాలెం, ఎడవల్లి. ఇవే గ్రాండ్గా ఉంటాయి, లైటింగ్ తో, డెకరేషన్ తో మంచి గ్రాండ్గా వస్తాయి. ఇవైతే రిచ్లో వస్తాయి మొత్తం. వాటి బడ్జెట్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా మినిమం ఇంకా ప్రభలు వస్తాయి, కానీ కాస్త లో బడ్జెట్ ఏం కాదులే, ఎవరికి సాధనంత వాళ్ళు. మనూరు నుంచి కట్టేవాళ్ళంటే మనూరులో నుంచి కూడా ఎప్పుడు మళ్ళీ మనూరులో ఎప్పుడు స్పాన్సర్ చేస్తారు అంత. మనూరు నుంచి కూడా కడితే బాగానే ఉండేది ఈసారి. ఒకప్పుడు కట్టారులే, మనం పుట్టిన కాడ నుంచి అయితే కట్టలేదుగా. ఒకసారి చూసాము, మొత్తం పరదాలతో కప్పేశారుగా మొత్తం. ఇదే ప్రభా, 15 లక్షలు అవుతుంది. అది రథం. అది చూడండి మినిమం ఎంత పొడుగుంది, అక్కడ నుంచి అక్కడ దాకా రెడీ చేస్తున్నారు మొత్తం. నిలబెట్టిన తర్వాత హైట్ వచ్చిందిలే, కానీ ఇప్పుడు అది ఓన్లీ కర్రలతోని మొత్తం కట్టేసి పెట్టారు. ఇంకా రేపు ఎల్లుండి నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది డెకరేషన్, లైటింగ్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు నిలబెట్టేది? రేపా ఎల్లుండా? ఎల్లుండి 13వ తారీఖు, 12గా. ఇంకా 2 days టైం ఉంది నిలబెట్టడానికి. సో వీఆర్ టూ ఎక్సైటెడ్ టు వాచ్ కోటప్పకొండ ఈవెంట్. తెలంగాణలో అదైతే ఉండదురా. మేము పోయితే వేములవాడ పోతాం, అక్కడ గుడి చుట్టూ 2 రౌండ్లు వేసి తర్వాత కట్ట కింద గ్రౌండ్ ఉండిద్ది, అక్కడ చూసుకొని వస్తాం అంతే. ఇంకేం లేదు, ఎగ్జిబిషన్లో తిరగడం, బయటకు రావడం, బిర్యానీ తినడం, మూసుకొని పోవడం 2-3 గంటలకల్లా. మరీ అంత తీట ఎక్కువైతే ఊళ్ళో నుంచి వేములవాడకి ఒక 7 kilometers ఉంటుంది దారి, నడుచుకుంటూ వెళ్తాం. ఆ 7 kilometers ఇక్కడ ఉన్నంత హవా ఉండదు అక్కడ తెలంగాణలో. ఇక్కడ ఉన్నంత ఉండదు నిజంగా, లిటరలీ. ఇక్కడ ఉన్నంత ప్రోగ్రామ్స్ కానీ అవి కానీ హంగామా కానీ అంత ఉండదు. లేకపోతే ఏంటంటే ఏదైనా పండగ వాతావరణం వచ్చిందంటే అందరు కలవడం, పార్టీలు చేసుకోవడం, తినడం, తాగడం, అది మాత్రం ఎక్సలెంట్. అదైతే ఇక్కడంతా ఏంటంటే మొత్తం పండగ వాతావరణం హడావిడి చేస్తారు ఒక్క దగ్గర మొత్తం. 2 ప్రభలు వస్తాయా విశాఖపట్నం నుంచి? 3-4 ఈ ఊరి నుంచి. ఏంద్రో బాబు, అవి చిన్నదేగా, ఇది పెద్దది. ఇది నార్మల్ ఇలా, ఇది కూడా అంత ఉంది. పొద్దులే పవన్ కళ్యాణ్ మండలని ఇక్కడ ఎంత డెకరేషన్, అది ముందర ఎక్కువ. ఎందుకు హారన్ కొట్టుకుంటాడు? 50-60
యాదవ రాజుల కాలం. అరే వీళ్ళు ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్కటి పెట్టుకున్నారు కదా. కొత్తగా పెట్టారు ఇప్పుడు. ఆహా, అవును. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది కదరా. వెళ్ళదురా. అమ్మ ఇరిగిపోయాం కదరా. గుండెలో తిప్పు పోదంట, అందుకే హారన్ కొట్టాడు అనుకుంటా. ఇదిగో ఇక్కడ ఒక ప్రభు ఉంది, ఇక్కడ ఒకటి కడుతున్నారు. తింపరా తగళ్ళు స్ట్రైట్ రా. అమ్మ ఊరుకోటి గల్లీ కోటి కడుతున్నారా వినాయకుడిని పెట్టినట్టు. వినాయకుడిని పెట్టినట్టు కడుతున్నారు ఏంద్రా. వినాయకుడిని పెట్టినట్టే పెడుతున్నారుగా ప్రభులు కూడా ఇక్కడ గల్లీ కోటి. హలో ఏంది అసలు నథింగ్ ఏం లేదు కదా. ఒక 100 మీటర్స్ కనిపిస్తుంది అంతే. ముందల బంక్ ఉంటుంది, ఆ బంకే కనబడట్లేదు మొత్తం. క్రేజీ మ్యాన్. మనం వచ్చేటప్పుడు కూడా ఇంత లేదు కదరా. అయితే బాగుందిరా, బీచ్ కన్నా బాగుంది. ఇంకా శంభో 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 శివ శివ శంభో శంభో ఇటు పక్కో లుక్కై హే రంభో. స్టిక్కు వచ్చాడా పక్కకి? వచ్చాడు. బ్రేకులు ఏంది? టిఫిన్ బ్రేక్కి పోదాం. ఎవరు వెనక్కి వెళ్ళాడే మళ్ళీ? ఒక్క వీడియో అయినా తీసారా? కాదు, నీ వీడియోస్ నాగా 4-5 ఉన్నాయి. ఒక్క వీడియో అన్న తీసావా? ఏం తీసారు? కార్లో నుంచి ఇట్లా అద్దాల నుంచి తీసినాయా? టిఫిన్ చేద్దాం పై వెళ్ళిపా. ఒక్కడి తీయండిరా అంటే ఒక్కడి కూడా తీసింది లేదు. జేబులో మళ్ళీ ఐఫోన్ లేదు. అవును తీయాలి. ఆల్రెడీ వీడియో ఫ్రంట్ బాగానే వచ్చింది. ఇంక బయటికి పెట్టంటే ఇంక మనం బయట పండుకోడు. ఏంది బయట పండుకునేది అంత మంచిగా వస్తుంటే? అందరు వెజ్ అయితే ఈడొక్కడే నాన్ వెజ్ అయితే. సో మా ఎర్లీ మార్నింగ్స్ అయితే ఇవాళ ఇలా కంప్లీట్ అయ్యాయి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఫస్ట్ అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. ఇంకా ముందు చూద్దాం ఎలా ఉంటుందో, ఏమేమి జరుగుతాయో. ఈ ప్రబల తీర్థం అయితే మొత్తం మీకు క్లియర్ కట్గా చూపిస్తా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ బిఫోర్ యూ గో.